బైబిల్ ప్రకారము దేవుడు కాలములను విభజించి ఆయా కాలంలో జరుగుతున్నటువంటి కార్యములను బట్టి మనము ఏ కాలంలో బ్రతుకుతున్నాం అన్నటువంటి విషయాలను గురించి బైబిల్లో మరి దేవుడు రాయించినటువంటి మాటలను బట్టి మనం నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. దేవుడిచ్చినటువంటి జ్ఞానమును అనుసరించి ఈ భూమి మీద మనం జీవించాలి. ఈ లోకంలో మిగిలిన జనములు మరి జీవించుచున్న ప్రకారం మనము జీవించక కాలములను మరి గ్రహించి మనం జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మీరు ఏ కాలమందు ఉన్నారని మీరు తెలుసుకోవాలి అంటాడు. కాబట్టి మనము బ్రతుకుతున్నటువంటి కాలములను గురించి ఒక క్రైస్తవులముగా తెలుసుకోవాలి అంటే మనకున్నటువంటి దిక్సూచి దేవుని యొక్క లేఖనము. కాబట్టి లేఖనమును పరిశీలించుకొని మనము ఏ కాలమందున్నాం, ఇంతవరకు మనకు ముందు ఎన్ని కాలములు గతించాయి, ఇక రానైనటువంటి కాలములు ఎన్ని, వీటిలో ప్రపంచంలో దేవుడు చెప్పినట్టు జరుగుతున్నటువంటి కార్యములను మనము గ్రహించి మనము ఎంత మెలకువగా ఉండాలి, ఎంత హెచ్చరికగా ఉండాలి అన్నటువంటి పరిస్థితులను లేఖనములో ఉండి మనము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మంచిది. బైబిలు ప్రకారం మొత్తం 7 కాలములను దేవుడు విభజించాడు. ఎన్ని కాలములండి? 7 కాలములు దేవుడు మరి ఆయన ఈ లోకమును సృష్టించినది మొదలుకొని ఈ లోకము గతించేంత వరకు దేవుడు 7 కాలముల నిర్ణయాన్ని ఆయన నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి వాటిని మనము విస్తీర్ణంగా కాకుండా వీలైనంత మట్టుకు మనకు ఉన్నటువంటి ఈ కొద్ది సమయంలో ఆ కాలములను గురించి మనము పరిశీలన చేసుకొని లేఖనమును మరి మనము పరిశీలించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఆది మానవులైనటువంటి ఆదామును హవ్వను సృజించిన తర్వాత వారిని ఆయన నిర్మించినటువంటి ఏదెను తోటలోకి వారిని ప్రవేశపెట్టిన దినము మొదలుకొని ఈ చివరి దినాలలో ఉన్నటువంటి మన వరకు ఎన్ని కాలములు గతించాయి, మన తరువాత రానైనటువంటి కాలములు ఎన్ని ఉన్నాయి అన్నది మనము ఆలోచించుకోబోతున్నాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, జీవాధిపతి, జీవము కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, మీకు వందనాలు నాయనా. ఈ చక్కని సాయంకాల సమయమున మీ కృపను బట్టి నీ బిడలమైన మమ్మల్ని ప్రేమించి ఈ దినము నా తండ్రి మీరు మా కొరకు రాయించినటువంటి మీ లేఖనముల నుండి ప్రభువా నాయన కాలములను మేము మీ మాటలను ఆలోచించుకొని పరిశీలన చేసుకొని గ్రహించే భాగ్యమును మాకు దయచేయండి నా తండ్రి. మీరు రాయించినటువంటి అనేక సంగతులు ప్రభువా, వాటన్నిటిని కూడా నా తండ్రి మేము ఆలోచించుకోలేకపోయినా మాకిచ్చినటువంటి ఈ కొద్ది కాలపు జీవితంలో నైనా ఈ కొద్ది జ్ఞానంతో మీరు ఇచ్చినటువంటి ఈ మాటలను ఆలోచించుకొని అర్థం చేసుకొని ఈ భూమి మీద నీ బిడ్డలముగా మేము నా తండ్రి మెలకువతో జాగ్రత్త వహించి బ్రతుకుటకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినము ఈ వేద పఠనమును నా తండ్రి మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలనందరినీ కూడా ఆశీర్వదించండి. రాలేని వారికి మరొక అవకాశమును దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రియ రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి
దేవుని బిడ్డలారా, మొట్టమొదటి కాలము ఏదేను కాలము అని మనము బైబిల్లో చూస్తున్నాం. అంటే ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వని దేవుడు తాను నిర్మించినటువంటి ఏదేను తోటలో వారిని ప్రవేశింపజేసి అందులో దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఇష్టమును జరిగించాలి అని దేవుడు కోరినప్పుడు వారు దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ప్రణాళికని తారుమారు చేసి దేవుడు చేయవద్దు అన్నటువంటి కార్యమును చేయుట ద్వారా వారు దేవుని దృష్టికి మరి పాపాత్ములుగా మిగిలిపోయి సర్వలోకములోనికి ఆ పాపమును ప్రవేశపెట్టుట ద్వారా దేవుని కోపమునకు వారి గురైన తర్వాత దేవుడు ఆ ఏదేను తోటలో నుండి వారిని బయటకు తరిమినటువంటి ఆ దినము వరకు మొట్టమొదటి కాలము ఏదేను కాలము అని మరి చరిత్ర చెబుతుంది. ఈ సంగతిని మనము ఆది కాండములో మరి 2వ అధ్యాయము 7-8 వచనం మొదలుకొని అలాగే 3వ అధ్యాయము 22వ వచనం వరకు మనం చూసుకుంటే ఈ సంగతులు మనకి కనబడతాయి. దేవుడు ఆయన అనాది కాల నిరీక్షణతో ఆయన చిత్తముతో మరి మానవులను కలుగజేసి ఆయన యొక్క ఇష్టమును నెరవేర్చుకోవాలన్నటువంటి ఉద్దేశమును పాడు చేసినటువంటి మరి దేవుని బిడ్డలను ఆయన ఈ భూమి మీద ఆ ఏదేను తోటలో వారిని ప్రవేశపెట్టి అక్కడ నుండి బయటికి తరిమిన దినం వరకు మొదటి కాలము అని చెప్పబడుతుంది. దానినే ఏదేను కాలము అని చెప్పబడుతుంది. అంటే కాలములు 7 కాలములు ఉన్నాయి. 7 కాలములో మొట్టమొదటి కాలము ఏదేను కాలము, రెండవది మనసాక్షి కాలము, మూడవది వాగ్దానపు కాలము, మరి 4వది ధర్మశాస్త్రపు కాలము, 5వది మనం ఉంటున్నటువంటి కృపాకాలము, 6వది 7 ఏండ్ల శ్రమల కాలము, 7వది 1000 ఏండ్ల పరిపాలన కాలము. దేవుడు ఈ 7 కాలములలో మరి జరిగిన వాటిని, జరుగుతున్న వాటిని, జరగనయున్న వాటిని కూడా బైబిల్లో ఆయన ఎంత కూలకుశంగా రాయించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక్కొక్క కాలంలో జరిగినటువంటి ఆ సంఘటనలు ఈరోజు మనమందరము కూడా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనకు ముందు జరిగిన కాలములు కావచ్చు, జరుగుతున్న కాలములు కావచ్చు, జరగనయున్న కాలములు, ఇవన్నీ కూడా దేవుని బిడ్డలముగా మనం తెలుసుకొని భూమి మీద ఏ రకంగా బ్రతకాలి, మరి దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఆయన చెప్పిన ప్రకారం నెరవేరుతుంది అన్న విషయాలని మనము తెలుసుకోగలుగుతాం. మీరు చూడగలిగితే ఆది కాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు, 7-8 వచనాలు. వాని నాసికా రంధ్రములు జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అది వారి యొక్క ప్రారంభ దినము, వారి యొక్క కాలము యొక్క ప్రారంభ దినము. మనం ఏ విధంగా అయితే ఈ లోకానికి వచ్చినటువంటి దినమును మనము మొదటి దినము అనుకుంటామో, లేదా పుట్టిన దినము అని అనుకుంటామో, దేవుని బిడ్డలైనటువంటి ఆదాముకును హవ్వకును దేవుడు వారిని సృష్టించిన తర్వాత వారిని ఏదేనులోకి తీసుకువచ్చినటువంటి దినమే వారి జీవితంలో మొట్టమొదటి దినము. అక్కడి నుండి వారు చేసినటువంటి పాపమును బట్టి, వారు చేసినటువంటి తిరుగుబాటును బట్టి దేవుడు మరి 3వ అధ్యాయము 22-23 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకటువంటి వాడాయను, కాబట్టి
అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటల నుండి అతనిని పంపివేసెను. ఇది మొదటి కాలము. రెండవది మనసాక్షి కాలము అని చూస్తున్నాం. ఈ మనసాక్షి కాలము వీరు ఏదేనిలో నుండి బయటకు తరమబడిన దినము మొదలుకొని అబ్రహామును దేవుడు పిలిచిన దినము వరకు మనసాక్షి కాలము అని చెప్పబడుతుంది. అంటే వారికి వాక్యము లేదు, వారికి వాగ్దానము లేదు, వారికి దేవుని యొక్క హెచ్చరికలు లేవు. అయితే వారు బ్రతికి ఉన్నటువంటి దినములు అంటే ఆదాము బయటికి వచ్చిన తర్వాత వారు ఆ అబ్రహాముని దేవుడు పిలిచేంత వరకు కూడా వారు మనస్సాక్షిని బట్టి తమ జీవితాలని గడిపారు. కాబట్టి ఆ కాలమును మనస్సాక్షి కాలము అని చెప్పబడుతుంది. అంటే ఇప్పుడు మనం చదువుకున్న 3వ అధ్యాయంలో ఈ 23వ వచనము నుండి మనం చూసుకుంటే ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనము వరకు కూడా దీనిని మనసాక్షి కాలము అని పిలువబడుతుంది. మొదటిది ఏదేను కాలము, రెండవది మనసాక్షి కాలము. మనుషులు మనసాక్షిని బట్టి వారు చేయించినటువంటి క్రియలు అవి మంచివైనా చెడ్డవైనా మనస్సాక్షిని బట్టి వాళ్ళు తీర్పు పొందుతున్నటువంటి పరిస్థితిని దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి దానిని మనస్సాక్షి కాలము అని మనం పిలుస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూసుకుంటే వాగ్దానపు కాలము. ఈ వాగ్దానపు కాలము మనము ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం మొదలుకొని నిర్గమకాండము 19వ వచనం వరకు దీనిని వాగ్దానపు కాలము అని పిలువబడుతుంది. చదవండి 12వ అధ్యాయం 1వ వచనం ఆదికాండము. నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప ఇది వాగ్దానము. అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానం అది. ఈ వాగ్దానము చేయబడినటువంటి అబ్రహాము దినములు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరిన తరువాత వారు సీనాయి అరణ్యముకు వచ్చినప్పుడు అక్కడ వరకు దీనిని వాగ్దానపు కాలము అని చెప్పబడుతుంది. అంటే దేవుడు అంతవరకు కూడా వాగ్దానాల మూలకంగా దేవుని బిడ్డలను నడిపించి తాను చేసినటువంటి వాగ్దానమును మర్చిపోకుండా ఐగుప్తులోనున్న తన ప్రజలను మరలా ఆ దాస్యము నుండి వారిని విడిపించి మోషే అన్నమడినటువంటి నాయకుడిని ఏర్పరిచి ఆ బానిసత్వంలో నుండి వారిని విడిపించి మరి ఆయన వారి కొరకు వాగ్దానం చేయబడినటువంటి కానానును వారు కానానుకు ప్రయాణం చేసినటువంటి ఆ క్రమములో ఈ సీనాయి అరణ్యముకు వచ్చి వరకు ఈ కాలమును వాగ్దానపు కాలము అని పిలువబడుతుంది. నిర్గమకాండము 20వ అధ్యాయం మొదలుకొని ఆ మాట కూడా చదువుకుందాము ఒకసారి. నిర్గమకాండము 19వ అధ్యాయము 1వ వచనం చదవండి. వచ్చిరి సీనాయి అరణ్యమునకు వచ్చిరి అని చెప్పండి. ఇప్పుడు ఆ సీనాయి అరణ్యానికి వచ్చిన తర్వాత మరి అక్కడ వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క వాగ్దానములను అనుసరించి అప్పటి వరకు కూడా వారు సంచరించారు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత
దేవుడు వీరి యొక్క ప్రవర్తనలను బట్టి, దేవుడు వీరి యొక్క క్రియలను బట్టి 20వ అధ్యాయం మొదలుకొని వీరికి ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టాడు. ధర్మశాస్త్రం అనబడిన చట్టాన్ని వీళ్ళకి ప్రవేశపెట్టాడు. కాబట్టి ఈ నిర్గమకాండము 20వ అధ్యాయం మొదలుకొని దీనిని మనము ఆ ధర్మశాస్త్రపు కాలము అని, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము వరకు దీనిని ధర్మశాస్త్రపు కాలము అని పిలువబడుతుంది. అంటే యేసుక్రీస్తు యొక్క మరణము వరకు కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా ధర్మశాస్త్రమును అనుసరించే వాళ్ళు బ్రతికారు అని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు వరకు కూడా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అనుసరించారు అన్నది మనకి స్పష్టంగా మరి లేఖనం సెలవిస్తుంది. అంటే యేసుక్రీస్తుల వారు మరి ఆయన ఉన్నటువంటి దినాలలో మనకు అనేక సందర్భాలు ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడని, ధర్మశాస్త్రాన్ని అనుసరించలేదని ఆయన మీద ఏం చేశారు? నేరారోపణ చేశారు, దోషారోపణ చేశారు. ఆయన మరణం వరకు కూడా ఆయన ఏం చేశారు? ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు అని అంటూ ఆయన మీద ఆనాడు ఉన్నటువంటి ఆ యూదులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా దోషారోపణ చేశారు అని మనం చూస్తున్నాం. ఒక సందర్భంలో అయితే యేసుక్రీస్తు వారి దగ్గరికి వ్యభిచారమందు పట్టబడి ఉన్న ఒక స్త్రీని తీసుకొచ్చి ఏమన్నారు? ధర్మశాస్త్రం ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలని మోషే రాయించాడు కదా, మరి మీరేమంటారు అని యేసు ప్రభుతో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కోట్ చేసిన సందర్భం మనకందరికీ తెలుసు. అలాగే ఒక గుడ్డివాడికి ఆయన చూపునిచ్చినప్పుడు విశ్రాంతి దినమున మరి ఈ కార్యము నువ్వు ఎలా చేస్తావు అన్నారు. అంతేకాకుండా తన శిష్యులు యేసు ప్రభుతో ప్రయాణిస్తున్నటువంటి దినాలలో వారు పొలముల బడి వెళుతున్నప్పుడు కొన్ని బెండు ముక్కలు వాళ్ళు తీసుకొని తింటుండగా వాళ్ళు ఆయన మీద నేరారోపణ చేశారు. నీ శిష్యులు మరి విశ్రాంతి దినమున చేయకూడని పనిని చేశారు అని చెప్పి మరి ఈ రకంగా అనేక సందర్భాలలో ధర్మశాస్త్రముని కోట్ చేసి యేసు ప్రభు మీద దోషారోపణ చేశారు అని మనకు అర్థమవుతుంది. అంటే ఈ ధర్మశాస్త్రపు కాలము అన్నది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు యొక్క మరణము వరకు ఇది కొనసాగింది. దీనిని ధర్మశాస్త్రపు కాలము అని చెప్పబడుతుంది. ఎప్పటి నుంచి? నిర్గమకాండము 20వ అధ్యాయం మొదలుకొని యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం వరకు దీనిని ధర్మశాస్త్రపు కాలము. యేసుక్రీస్తు యొక్క మరణమే ధర్మశాస్త్రానికి ఏంటి? ముగింపు. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చూడండి. మొదటిగా నిర్గమకాండము 20వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆ తర్వాత కొలసీ పత్రిక 2:14 చదవండి. నిర్గమకాండము 20. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. చాలు. అంటే ఎక్కడ ప్రారంభమైంది అన్నది మనము చూసుకుంటే ధర్మశాస్త్రము మరి ఈ సీనాయి కొండ మీద దేవుడు మోషేతో మాట్లాడి ఈ ఆజ్ఞలను ఇచ్చినటువంటి దినమే ధర్మశాస్త్రమునకు ప్రారంభ దినము. ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనము. రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేరాతును తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి, అంటే దేనిని? ధర్మశాస్త్రమును ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. చాలు. మన అపరాధములన్నిటిని కూడా క్షమించాడు. అప్పుడు యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా ఆయన
ఈ ఆజ్ఞలు అనబడినటువంటి ఈ రుణముని, మనకు విరోధముగా ఉండినటువంటి ఈ పత్రాన్ని ఏం చేశాడంట, మేకులతో సిలువకు కొట్టి దాని మీద ఉన్నటువంటి చేరాతని తుడిచేశాడు. అప్పుడు ఈ ధర్మశాస్త్ర కాలము అన్నది మరి సీనాయి కొండలో మొదలుకొని క్రీస్తు యొక్క మరణపు, అంటే సీనాయి కొండలో ప్రారంభమై గొల్గతా కొండలో అది ముగిసింది అని మనకు అర్థమవుతుంది. అప్పుడు మొదటిది ఏదేను కాలము, రెండవది మనసాక్షి కాలము, మూడవది వాగ్దానపు కాలము, నాలుగవది ధర్మశాస్త్రపు కాలము. ఇప్పుడు ఎన్ని కాలాలు అయ్యాయి? 4 కాలాలు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మొదలుకొని యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ వరకు దీనిని కృపాకాలము అని పిలుస్తున్నాం. ఎప్పటి నుండి ఎప్పుడు? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము మొదలుకొని యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ వరకు దీనిని కృపాకాలము అని పిలుస్తున్నాం. అంటే రహస్య రాకడ వచ్చేసిందా? మిమ్మల్ని అడుగుతున్నా, అవును లేదు ఏదో ఒకటి చెప్పండి. వచ్చిందా? రహస్య రాకడ వచ్చేసిందా? రహస్య రాకడ వస్తే జరిగేదేంటి? ఎత్తబడాలి. భక్తులందరూ కూడా చచ్చిపోకూడదు. అర్థమవుతుందా? మనకి కనబడకుండా పోవాలి. దానినే ర్యాప్చర్ అంటాం, రహస్య రాకడ అంటాం. ఈ రహస్య రాకడ అన్నది ఇంకా జరగలేదు. ఎందుకంటే ఇది జరిగేటప్పటికి అసలైనటువంటి భక్తులు ఎవరు అన్నది అర్థమైపోతుంది. వాళ్ళు భూమి మీద ఉండరు, కనబడకుండా పోతారు. ఒకవేళ ఈ భూమి మీద మనకి బాగా పరిచయమైనటువంటి క్రైస్తవులు, మంచి భక్తి కలిగినటువంటి క్రైస్తవులు కనబడలేదు అంటే అర్థమైపోవాలి వారు ఎత్తబడ్డారు అన్నది. అంటే ఇప్పటి వరకు అటువంటి కేసులు ఒకటి కూడా మనము వినలేదు. భక్తులు కనబడకుండా పోయారని మనము వినలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మీడియాలను బట్టి చూస్తే మనకి ఒక్క రోజుల్లోనే మనకి తెలిసిపోతుంది. ఏమని? మరి ఎక్కడెక్కడో జరిగేటువంటి సంఘటనలని మనము ప్రతిరోజు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం అన్నప్పుడు ఈ రహస్య రాకడ అన్నది వస్తే ఒక్క క్షణంలోనే అందరు ఏమైపోతారు? మాయమైపోతారు. అప్పుడు ఒకవేళ నిజంగానే అది జరిగి ఉంటే ఖచ్చితంగా ఇప్పటికీ సర్వలోకానికి కూడా అది తెలిసేది ఆ వార్త. అయితే దాన్ని బట్టి మనకేం అర్థమవుతుంది? ఇంకా జరగలేదు అన్నది మాత్రం అర్థమవుతుంది. కాబట్టి ఈ కృపాకాలము అన్నది ఇప్పటికీ కూడా అది కొనసాగుతూ ఉంది అని మనకు తెలుసుకోవాలి. ఎప్పటి నుండి అంటే పునరుత్థానము, యేసు ప్రభు యొక్క పునరుత్థానము మొదలుకొని ఇప్పటి వరకు కూడా అది కొనసాగుతూ ఉంది. క్రీస్తు యొక్క రహస్య రాకడ ఎప్పుడు అన్నది ఎవ్వరికి తెలియదు. కాబట్టి అది ఏ దినమని మనం కూడా చెప్పలేము. ఎందుకంటే ఆయన రాకడను గురించి తండ్రి తప్ప వేరెవ్వరికి కూడా తెలియదు, ఆయన స్పష్టంగా తెలియజేశాడు. కాబట్టి అది ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో ఈ కృపాకాలము మనకు తెలియదు. కానీ ఈ కృపాకాలములో ఉన్నటువంటి మనము మరి నిజంగా మనకు ముందు ఉన్న వారి కానీ మన తర్వాత రాబోయే వారిని కానీ మనము సరిగా అర్థం చేసుకుంటే మనము ఎంత ధన్యులము అన్నది మనకు అర్థమవుతుంది. ప్రియులారా, మనకు ముందు బ్రతికిన వారు కావచ్చు, మన తర్వాత వచ్చేవారు కావచ్చు, వీరి మధ్యలో ఉన్నటువంటి మనము నిజంగా ఎంతో ధన్యులము. ఈ ధన్యతను మనం పొందుకున్నందుకు నిజంగా మన జీవితకాలం అంతా కూడా దేవునికి రుణపడి ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితకాలం అంతా కూడా దేవునికి రుణపడి ఉన్నాం. మన వెనక రాబోయే కాలం అస్సలు అందులో ఉండకూడదని ఆశపడండి. మనకు ముందు ఉన్న కాలంలో మనం ఉండలేదు అని సంతోషించండి. ఎందుకంటే మనకు ముందు ఉన్న వారికి యేసుక్రీస్తు యొక్క రుచి వాళ్ళకి తెలియదు, ఆయన ప్రేమ వాళ్ళకి తెలియదు,
ఆయన త్యాగం వాళ్ళకి తెలియదు. ఆయన చేసినటువంటి ఒక్కొక్క సంఘటన ఈరోజు మనము ఆలోచించుట ద్వారా, ఆయన గురించి రాయబడినటువంటి సంగతులను మనము చదువుకోవటం ద్వారా ఆయన గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ మనకు ముందున్న వాళ్ళట ఈ కాలాన్ని గురించి ఎంతో ఆశతో ఎదురు చూశారట, ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ వాళ్ళకి ఆ ధన్యత దక్కలేదు. కానీ మనకు ఆ ధన్యత దక్కింది అన్నప్పుడు నిజంగా ఈ కృపాకాలంలో ఉంటున్నటువంటి మనము ఎంతో ధన్యులము ప్రియులారా, ఎంతో ధన్యులము. ఎందుకంటే యేసు ప్రభు యొక్క రహస్య రాకడ ఎప్పుడు అన్నది తెలియదంటే మరి ఇప్పటి వరకు మనము బతికి ఉన్నామంటే దేవునికి స్తోత్రం. ఈ కృపాకాలంలో నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవటంలో ఎంతో ధన్యత మనకి. కాబట్టి ఈ కృపాకాలములో మనం ఉన్నాము అన్నదానికి బైబిల్లో కొన్ని వచనాలు మనం చదువుకుంటే, లూకా రాసిన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటను ఒకసారి చదువుకుందాం. 21వ అధ్యాయము 24వ వచనం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 24వ వచనం. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. అప్పుడు ఈ కృపాకాలము అన్నది ఎప్పటి వరకు కొనసాగుతుంది అంటే క్రీస్తు యొక్క రహస్య రాకడ వరకు అన్నాను. అయితే ఈ రహస్య రాకడ అన్నది వాక్యాన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే ఎప్పుడు రావచ్చు అని ప్రభు అన్నాడు అంటే అన్యజనముల కాలములో సంపూర్ణములగు వరకు. అంటే అన్యజనులలో చివరి వ్యక్తి రక్షణ పొందు వరకు ఈ కృపాకాలం అన్నది కొనసాగుతుంది అని ప్రభు చెప్పాడు. అప్పుడు లోకంలో ఎంతమంది ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు అన్యులు కదండి. అప్పుడు దీనిని బట్టి మనకొక ధైర్యం ఏంటంటే దేవుడు నాకు ఇంకా ఒక అవకాశాన్ని ఇచ్చాడు అన్నదే మనం కలిగి ఉండవలసిన ధైర్యం. అంతే తప్ప నేను బ్రతికి ఉన్నాను కాబట్టి మరి ఆయన రాకడ ఇంకా ఎక్కడో ఉంది, ఎందుకంటే అన్యజనులు ఇంకా రక్షణ పొందవలసిన వారు ఉన్నారు కదా అనుకొని మనం ధైర్యం తెచ్చుకొని మన ఇష్టానుసారంగా బ్రతకటం కాదు. ఇప్పటి వరకు నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు నాకు మరొక అవకాశాన్ని ఈ భూమి మీద ఇచ్చాడు అని మనం గ్రహించుకోవాలి. ఈ కృపాకాలంలో నేను కూడా ఉన్నాను అంటే దేవుడు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు, నన్ను నేను సరి చేసుకోవటానికి. నేను ఇంకా రక్షణ పొందనయున్న ఆ అన్యజనుల సంఖ్యను గురించి కాదు నేను సంతోషించాల్సింది, ఈ క్షణము వరకు కూడా నన్ను దేవుడు బ్రతికించున్నాడు అంటే ఈ కృపాకాలంలో నేను మారు మనసు పొందటానికి, నన్ను నేను సరి చేసుకోవటానికి దేవుడు నాకు మరొక అవకాశాన్ని ఇచ్చాడు అన్నట్టుగా మనము దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. మరొక వచనం చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:2. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. అనుకూల సమయమందు అన్నాడు. ఏది అనుకూల సమయము అంటే ఇదిగో ఈ కృపాకాలమే మనకు దేవుడిచ్చిన అనుకూల సమయము. ఇది అందరికీ కూడా దక్కలేదు, కేవలము ఈరోజు బ్రతికి ఉన్నటువంటి నీకు నాకు ఆయన అనుగ్రహించాడు. ఇది అనుకూల సమయము. ఎవరికి అనుకూలమైన సమయము? ఎవరికి? దేవుడికా? మనకు ఇది అనుకూల సమయము అన్నప్పుడు ఈ కృపాకాలంలో దేవుడు నాకు ఒక అనుకూలమైన, అంటే నాకు అనుకూలమైన ఒక సమయాన్ని ఏర్పరిచాడు అన్నప్పుడు నిజంగా నేను ఎంత ధన్యుడను అని గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? కృపాకాలంలో ఉన్నాము అని మనం గ్రహించాలి.
మనమందరం కృపాకాలంలో ఉన్నాం. కృప ఎవరికి ఇవ్వబడుతుందండి? కృప ఎవరికి ఇవ్వబడుతుంది? అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి కృప ఇవ్వబడుతుందా? చెప్పండి. కృప ఎవరికి ఇవ్వబడుతుంది అంటే ఏ అర్హత లేని వాళ్ళకే కృప ఇవ్వబడుతుంది. అప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి, ఏదో నేను గొప్ప భక్తి కలిగి ఉన్నాను, పరిశుద్ధత కలిగి ఉన్నాను, అందుకే ఈ కృపాకాలంలో దేవుడు నన్ను బ్రతికించాడని అనుకోవద్దు. ఏ అర్హత లేదు కాబట్టి దేవుడు నీ మీద కనికరించి నీకు ఈ కృపాకాలంలో నీకు బ్రతికే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఇది నీకు అనుకూలమైన సమయము. అంటే నీవు ఈ కాలాన్ని గురించి ఎంత జాగ్రత్త వహించాలి, ఎంతగా దేవుని గురించి నువ్వు జాగ్రత్త పడాలి అన్నది ఈ కాలంలో నువ్వు గ్రహించుకోవాలి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనము. అక్కడ భక్తుడు ఏమని రాస్తున్నాడు చూడండి. ఇప్పుడు సహోదరులారా, మీ దృష్టికి జాగ్రత్త, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా ఉండునట్లు ఇది మర్మము. ఈ మర్మము మీరు తెలుసుకోవాలి. ఈ మర్మము మీరు తెలుసుకోవాలి. అదేదంటే అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగింది. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. కాబట్టి మీకు ఈ ధన్యత అన్నది లభించింది. ఇశ్రాయేలీలకి ఒకవేళ ఈ కఠిన మనస్సు రాకుండా పోయి ఉంటే మీకు ఈ ధన్యత దొరికేది కాదు. మీరేదో మేము చేసిన భక్తి అనుకోను, మేము చేసినటువంటి పరిశుద్ధమైన జీవితం అనుకోను ఈ ధన్యత మీకు దక్కింది అనుకుంటే మీ యొక్క బుద్ధిహీనత. అందుకే అంటాడు, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా ఉండునట్లు ఇది మర్మం. ఇది ఏంటి అంటే అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణమగు వరకు దేవుడు ఏం చేశాడట? కఠిన మనస్సుని అనుగ్రహించాడు. ఒకవేళ వారికి దేవుడు కఠిన మనస్సుని అనుగ్రహించకపోయి ఉంటే ఈరోజు నీవు నేను ఈ అర్హతకు, ఇది ఎంత గొప్ప భాగ్యము అన్నది నీకు అర్థం కాలేదు. ఇది ఎంత గొప్ప ధన్యత అన్నది నీకు అర్థం కాలేదు. నువ్వు అనుకుంటున్నావు ఏదో దేవుడు నీ భక్తి మెచ్చి, నీ పరిశుద్ధతను మెచ్చి నీకు ఇది ఇచ్చేశాడని. అలా అనుకోవద్దు అంటాడు భక్తుడు. పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడితో రాయిస్తూ అలా అనుకోకుండా ఉండునట్లు ఇదంతా కూడా కేవలము అన్యజనుల యొక్క ప్రవేశము సంపూర్ణము కావాలి అంటే ఆయన ఏం చేయాల్సి వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలకి కఠిన మనస్సుని ఇవ్వాల్సి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మనము ఉన్నటువంటి ఈ కాలముని గ్రహించండి అని దేవుడు అంటున్నాడు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 48వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఈరోజు ఉన్నటువంటి నీవు నేను మనందరితో పాటు దేవుని యొక్క వాక్యమును మనం ఎందుకు విశ్వసించాము అంటే మనము నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారము. నిత్య జీవానికి అందుకే కదండి మనం ఇంత ప్రయాసపడుతున్నాం, అందుకే కదా ఇంత భక్తి చేస్తున్నాం, అందుకే కదా ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాం, అంతే కదా. నిత్య జీవం నాకు అవసరం లేదనుకొని వచ్చామా? ఎందుకు వచ్చాం మనము? ఈ జీవితం కాదు మనకు శాశ్వతం, నిత్య జీవమే మనకు శాశ్వతం అని అనుకొని దేవుని దగ్గరికి మనము వచ్చాము. అంటే దేని వలన వచ్చామంటే దేవుని యొక్క వాక్యమును విశ్వసించుట ద్వారా. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తుని గూర్చిన మాటల వలన కలుగును. అప్పుడు క్రీస్తుని గూర్చి వినుట వలన ఈరోజు మనం అందరము కూడా ఆయనను విశ్వసించాము.
కాబట్టి లేఖనము ప్రకారము దేవుడు అంటున్నాడు, ఎవరైతే దేవుని వాక్యమును విశ్వసించారో వారెవరట? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు. హల్లెలూయా. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారిలో మనము, అంటే అన్యజనులైనటువంటి మనము దేవుని యొక్క వాక్యమును వినుట ద్వారా ఈ దేవుని యొక్క ఈ కృపాకాలములో మనము కూడా పాలిభాగస్తులమై ఉన్నాము అంటే నిజంగా దేవుడు మనలను కూడా కనికరించాడు అని గుర్తుపెట్టుకోవాలి. తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క మనసునే కఠినపరిచాడు అంటే అదంతా కూడా ఎవరి కొరకు అంటే కేవలం నీ కొరకు, నా కొరకే అని గ్రహించుకోవాలి. మరొక మాట, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనము. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా. అంటే ఎవరిని గురించి ఇక్కడ చెబుతున్నాడు? ఇశ్రాయేలు ప్రజల గురించి. వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా, అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగేను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి శిక్షణ దశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యము అని మీరు తెలుసుకోండి అంటున్నాడు భక్తుడు. ఎంత గొప్ప భాగ్యము. ఈ లోకములో ఐశ్వర్యవంతులని ఎవరిని అంటాం మనం? డబ్బు బాగా ఆస్తి ఉన్న వాళ్ళని ఏమంటాం? ధనవంతులు అంటాం, ఐశ్వర్యవంతులు అంటాం. కానీ మనలను ఎందుకు దేవుడు ఐశ్వర్యవంతులు అన్నాడు? ఎందుకంటే ఈ కృపాకాలములో బ్రతికే ఒక అవకాశాన్ని మనం కలిగి ఉన్నందుకు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానములను మనము బ్రతుకుతున్నటువంటి ఈ దినములలో మనము రుచి చూడుట వలన ఈ రక్షణకు పాత్రులుగా అయ్యి ఈ కృపాకాలములో మనమందరం బ్రతుకుతున్నాం. అంటే ఎప్పటి వరకు అంటే ఆయన యొక్క రాకడ వరకు. ఒకవేళ ఆయన అనుమతిస్తే ఆయన రాకడ వరకు బ్రతికే ఈ భాగ్యం మనకు ముందు ఉన్న వారికి లేదు, మన వెనక వచ్చే వారికి కూడా లేదు అన్నప్పుడు ఇది ఎంత గొప్ప భాగ్యము. యేసు ప్రభువుని కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నిజముగా అక్షరానుసారంగా వారెవరండి? ఐశ్వర్యవంతులు. ఎవరు? ఐశ్వర్యవంతులు. అందుకే లేఖనములో మనం అనేక సందర్భాలను చూస్తాం. యేసు ప్రభు అనేక ఉపమానాలు కూడా చెబుతాడు. నీ ధనమును ఏం చెయ్యి, నీ ధనమును అమ్మి పొలమును కొనుము అంటాడు. ఏ పొలం అది? యేసు క్రీస్తు అనబడినటువంటి ఆ పొలము. యేసుక్రీస్తును సంపాదించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ లోకములో సమస్తాన్ని సంపాదించుకున్నవారు. ఎవరి జీవితములో యేసుక్రీస్తు ఉంటాడో వారి జీవితము ఐశ్వర్యవంతమైన జీవితము. యేసు ప్రభు ఉన్న చోట ఏ కొదువ ఉండదు. ఆయన ఉన్న ప్రతి చోట సంతోషము, ఆయన ఉన్న ప్రతి చోట ఆశీర్వాదము. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నజరేయుడైన యేసుక్రీస్తుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ నింపబడి ఆయన మేలు చేయుచు తిరుగుచుండెను. అపోస్తల కార్యములు 10:38 మనం చదువుకుంటాం. అంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట ఏముంది? మేలు. మేలు. బైబిల్లో సామెతలలో ఒక మాట ఉంటుంది, భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని. నేను అంటాను, యేసు ప్రభు దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరికితే మేలు దొరుకుతుందా లేదా నాకు తెలియదు, కానీ యేసు ప్రభు దొరికిన వాడు మాత్రం మేలు దొరికిన వాడు. ఎందుకంటే ఆయన వెళ్ళిన ప్రతి చోట మేలు చేయుచు తిరిగిన దేవుడు ఆయన. ఆమేన్. కనుక క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఈ కృపాకాలంలో మనం ఉన్నాము అంటే మనం ఎవరమాట? ఐశ్వర్యవంతులు. మనము ఐశ్వర్యవంతులము. కాబట్టి ఈ కృపాకాలమును గురించి అనేకమైనటువంటి వారు మరి ప్రవచనముగా వారు ప్రవచించారే కానీ దాని యొక్క రుచిని చూడలేదు. ఉదాహరణకి యెషయా మరి యేసు ప్రభు యొక్క ఆయన 2 కాలముల గురించి కూడా ఆయన మరి ప్రవచించాడు. ఏదంటే ఆయన యొక్క మొదటి రాకడ, ఆయన యొక్క రెండవ రాకడ, రెండిటిని గురించి ఆయన ప్రవచించాడు. కానీ దాని యొక్క రుచిని ఆయన చూడలేదు. చదవండి యెషయా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. యెషయా ప్రవచన గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడేను. అది మొదటి ఆయన యొక్క రాకడను గురించి సూచిస్తుంది. రెండవది ఆయన భుజము మీద రాజ్యభారముండును అన్నాడు. అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడును అన్నాడు. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద రాజ్యభారముండును అన్నాడు. ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును అంటే యేసుక్రీస్తు యొక్క పరిపాలన గురించి ఇక్కడ ప్రవక్త రాస్తున్నాడు. అంటే యేసు రాజుగా ఏలబోనైనటువంటి మరి సందర్భాన్ని ఇక్కడ ప్రవక్త మరి రాస్తూ ఉన్నాడు. అంటే ఈ భక్తులందరూ కూడా యేసు ప్రభు యొక్క ఈ కృపాకాలమును గురించి వాళ్ళు ప్రవచించారే కానీ అందులో వారు అనుభవించటానికి మాత్రం వాళ్ళకి అవకాశం దొరకలేదు. 61వ అధ్యాయము యెషయా 61, 1, 2, 3 చదవండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును విడుదలను బంధింపబడిన వారికి ప్రకటించుటకును యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. చెట్లనియు వారికి పేరు పట్టబడును అన్నాడు. ఇక్కడ ఎవరిని గురించి రాయబడింది అంటే ఎవరిని గురించి? ఈ లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయండి? ఎవరిలో ఉన్నాయి? యేసు ప్రభులో ఉన్నాయి. ఇంకా డౌటా? ఎవరిలో ఉన్నాయి అంటే ఇవన్నీ కూడా కేవలము యేసు ప్రభువులో ఉన్నాయి అని మనం ఎలా తీర్మానించుకుంటున్నాము అంటే స్వయాన ఆయనే తన నోట చెప్పాడు కాబట్టి. చదువుదాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 17వ వచనం. లూకా రాసిన సువార్త 4:17. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికిచ్చి కూర్చుండెను. సమాజ మందిరంలో ఉన్న వారందరూ ఆయనని తేరి చూడగా ఆయన, నేడు మీ వినికిడిలో ఈ లేఖనము
నెరవేరినది అని వారితో చెప్పసాగాను అంటున్నాడంటే ఎవరి ద్వారా నెరవేరినది? ఆయన ద్వారానే నెరవేరినది. ఆయనే కదండి లోకానికి వచ్చి సువార్తని ప్రకటించి స్వస్థపరిచి అనేకమైనటువంటి ఆయన గురించి చెప్పినటువంటి సంగతులన్నీ కూడా ఒక్క అక్షరం తప్పిపోకుండా నెరవేర్చింది ఎవరు? యేసుక్రీస్తే. మీరు ఇక్కడ చదివినటువంటి ఈ వచనాల్లో ఒకవేళ మీరు అనుకోవచ్చు ఏంటి, మరి యెషయా గ్రంథము ఆయన చేతికి ఇచ్చినప్పుడు ఆయన గ్రంథము విప్పగా మరి ఈ సంగతులు ఆయనకి ఏమంటారు అకస్మాత్తుగా దొరికాయని కాదు. యేసు ప్రభువుకి లేఖనములో ఏ అధ్యాయము ఏ వచనము ఎక్కడ ఉంది అని ఆయనకి తెలుసు. ఆయనకి బైబిల్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఆ దినాలలో దేవుని ఆలయములో యూదులు ఖచ్చితంగా లేఖనాలు తెరిచి చదవాలి. యూదుల యొక్క దినాలలో మందిరములో లేఖనాలను తెరిచి చదవాలి. కాబట్టి యేసుక్రీస్తుల వారిని అప్పుడు ఉన్నటువంటి ఆ జనాంగము ఆయనను గురించి ఏమైతే రాయబడి ఉందో, దేనిని గురించి అయితే వాళ్ళు చదువుకుంటున్నారో, ఎవరిని గురించి అయితే వాళ్ళు చదువుకుంటున్నారో, సాక్షాత్తు ఆయనే శరీరధారిగా వారి పక్కలోనే ఉన్నాడు. కానీ వారు ఆయనని గుర్తించలేదు. అందుకే ఆయన అంటున్నాడు, నేడు మీరు విన్నారు చూడండి, ఈ యెషయా రాసినటువంటి ఈ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు మీరు విన్నారు చూడు, ఇవి మీ వినికిడిలో ఏమయ్యాయి? నెరవేరాయి. అదిగో ఆ యెషయా చెప్పినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, మీ మధ్యలో వాటన్నిటిని కూడా నెరవేర్చుచున్నటువంటి నేనే అని ఆయన అక్కడ తెలియజేస్తున్నాడు. అంటే మీరు ఆలోచించేసి చూడండి, సుమారు 800 సంవత్సరాల ముందు క్రీస్తు పూర్వం యెషయా రాసినటువంటి ఆ మాటలు ఎవరిని గురించి రాశాడు యెషయా అంటే సాక్షాత్తు యేసుక్రీస్తుని గురించే. అప్పుడు పాత నిబంధనల కాలంలో ఉన్న వాళ్ళకి ఈ కృపాకాలములో జరగనైనటువంటి కార్యములను గురించి పరిశుద్ధాత్మ దేవుడు వారికి బోధించినప్పటికీ ఈ కార్యాలు అన్నది వాళ్ళకి తెలియదు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారే గాని ఈ కార్యాలు యేసు ప్రభువు ద్వారా ఈ విధంగా జరుగుతాయి అన్నది వాళ్ళు ఊహించలేదు, అర్థం చేసుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభువు ఉన్న దినాల వరకు కూడా ఆయన గురించి యూదులు ఏం చేసుకోలేదు, అర్థం చేసుకోలేదు. అందుకే అంటాడు, యెషయా ఎవరిని గురించి రాశాడు అంటే నన్ను గురించే. ఇదిగో మీ వినికిడిలో అది ఏమైపోయింది? నెరవేరింది అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ కృపాకాలమును గురించి మరి పాత నిబంధన భక్తులు కూడా రాయించారు, కానీ వాటిని గురించి వాళ్ళు ఎరగలేదు అని మనం చూస్తున్నాం. అయితే ఒక రోజు రాబోతుంది, ఆ రోజు ఈ కృపాకాలానికి ఒక ముగింపు ఉంటుంది. ఆ కాలాన్ని, ఆ దినాన్ని మనం ఏమంటామంటే ర్యాప్చర్ అంటాం. దీని గురించే మనం ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుంటాం. ఏమని రాయబడి ఉందంటే, అక్కడ యోహానుని మరి సూచిస్తూ పరలోకంలో జరిగినటువంటి ఆ యొక్క దర్శనాన్ని గురించి యోహాను వివరిస్తుంటాడు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అంటే యోహాను, నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు స్వరము ధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచెదను అన్నాడు. దీనినే
ఎత్తబడుట అంటాం. దీనిని ర్యాప్చర్ అంటాము. సంఘము ఎత్తబడుటని గురించి, అంటే రహస్య రాకడలో సంఘమును ఎత్తబడేటువంటి ఈ యొక్క సందర్భాన్నే మనము ర్యాప్చర్ అంటాం. అంటే ఈ కృపాకాలము ఎప్పటి వరకు ఉంటుందంటే సంఘము ఎత్తబడేంత వరకు ఉంటుంది. దీని తర్వాత వచ్చేటువంటి కాలమే శ్రమల కాలము. దీనిని 7 ఏండ్ల శ్రమల కాలము అని మనము లేఖనంలో చూస్తాం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలము అన్నది క్రీస్తు యొక్క ఈ రహస్య రాకడ జరిగిన తర్వాత అంత్యక్రీస్తు వాడు బహిరంగముగా బయలుపడతాడు. బహిరంగముగా బయలుపడినప్పుడు వాడి యొక్క మరి పరిపాలన కొంతకాలము భూమి మీద ఉంటుంది. వాడి యొక్క పరిపాలన అంటే అప్పుడు శ్రమలు ఊహించిన దానికంటే మరి ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడున్నటువంటి శ్రమలు ఇవి కాదు. ఇవన్నీ కూడా మనము కొంత మట్టుకు వీటిని కూడా మనము తట్టుకోగలము. కానీ రాబోయేటువంటి ఆ యొక్క మహాశ్రమలలో ప్రపంచం భయంకరమైనటువంటి ఒక పరిస్థితికి చేరుకుంటుంది. అప్పుడు నిజంగా దేవుని యందు భక్తి కలిగిన వారు ఎవరు అన్నది అప్పుడు తేటపడిపోతుంది. నిజంగా దేవుని కొరకు మరణమైనా నేను సిద్ధము అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు అన్నది అప్పుడు మనకు తేటపడిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న తలనొప్పి వస్తేనే మనము దేవుని విడిచిపెట్టి పొమ్మంటే వెళ్ళిపోతాం. అటువంటి పరిస్థితి క్రైస్తవ సమాజంలో ఉన్నది. అలాంటప్పుడు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఎంతమంది మరి దేవుని సేవకు వెళ్తాము అని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చిన్న గొడవ రాగానే మరి రాజీ పడిపోతారు. ఎక్కడ నన్ను కొట్టేస్తారేమో, ఎక్కడ నన్ను చంపేస్తారేమో అన్నట్టుగా భయపడి మరి అన్యులకి లొంగిపోతున్నటువంటి కాలంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటిది దీనికంటే భయంకరమైన శ్రమలు పాలైతే పరిస్థితులు ఎలాగుంటాయో ఒకసారి ఊహించుకొని చూసుకోండి. అప్పుడు ఎంతమంది నిజంగా భక్తి కలిగిన వారు తేలిపోతారు అన్నది అప్పుడు అర్థమైపోతుంది. ఎందుకంటే దానినే సంఘము ఎత్తబడిన తరువాత మిగిలిన వారు ఈ భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవులకి మరి జరిగేటువంటి ఆ శ్రమల మధ్యలో ఎంతమంది నిలబడతారు అన్నది ప్రశ్న. దానిని శ్రమల కాలము అని అంటాం. ఈ శ్రమల కాలము అన్నది 7 ఏండ్లు జరుగుతుంది. 7 ఏండ్లు జరిగినప్పుడు 3.5 సంవత్సరం దేవుని నమ్మినటువంటి క్రైస్తవులకి కొన్ని శ్రమలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ 3.5 సంవత్సరం మరి అది చిన్న కాలమే, కానీ ఆ చిన్న కాలంలో ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుతారు అన్నది అక్కడ తేలిపోతుంది. మిగిలిన 3.5 సంవత్సరం అది దేవుడు తన బిడ్డలను ఆయన మరి దాచిపెట్టుకునేటువంటి ఒక కాలం. ఈ 7 సంవత్సరాలు ఈ భూమి మీదనే ఉంటాం. 3.5 సంవత్సరం క్రైస్తవులకి భయంకరమైనటువంటి శ్రమలు ఉంటాయి. 3.5 సంవత్సరం దేవుడు వారిని సురక్షితంగా దాచిపెట్టుకుంటాడు. అంటే అపవాదికి చేతుల నుండి వారిని తప్పించి మరి 3.5 సంవత్సరం వాళ్ళని దాచుకుంటాడు. దానికి సాదృశ్యంగా బైబిల్లో నుండి మీరు చదవండి. దానియేలు 7వ అధ్యాయము 25వ వచనము. ఏడవ అధ్యాయం 25వ వచనం. మహోన్నతుని భక్తులను నలగగొట్టును, అతడు పండుగ కాలమును న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును. వారు ఎంతండి? ఒక కాలములు అర్ధకాలం. ఒక కాలము అంటే 1 సంవత్సరం, 2 కాలములు అంటే 2 సంవత్సరాలు, అర్ధకాలం అంటే 6 నెలలు. అర్థమవుతుందా? 1 కాలము 2 కాలములు కలిపితే ఎన్ని కాలములు? 3 కాలములు అంటే 3 సంవత్సరాలు. అర్ధకాలం అంటే అర్ధ సంవత్సరం, 3.5 సంవత్సరము.
3.5 సంవత్సరము దేవుని భక్తులను ఏం చేస్తాడట? నలగగొట్టును. వారు ఒక కాలములు అర్ధకాలములు అతని వశమున ఉంచబడుదురు. అంటే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతారు. వాడు అనేక రకాలైనటువంటి హింసలు పాలు చేస్తాడు. ఎవరిని? దేవుని బిడ్డలను. 12వ అధ్యాయము 7వ వచనము. ఆడుచున్న ఒక కాలములు మరలా 3.5 సంవత్సరం పరిశుద్ధ జనము యొక్క అంటే 3.5 సంవత్సరము దేవుని బిడ్డలకు జరిగినటువంటి ఈ శ్రమలన్నీ కూడా ఏమైపోతాయట? సమాప్తములు అవుతాయి. ఎప్పుడు? మొదటి 3.5 సంవత్సరం. రెండవ 3.5 సంవత్సరంలో ఏం జరుగుతుంది? 12వ అధ్యాయము 14వ వచనము. 12వ అధ్యాయం 14వ వచనం లేదా? 13 చదవండి. ప్రకటన గ్రంథము సారీ, మీరు దానియేలు చూస్తున్నారు అనుకుంటా. 12:14 అమ్మా. అందువలన ఆమె అరణ్యములోనున్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను అంటున్నాడు. పోషింపబడెను అంటే సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను అన్నాడు. అంటే 3.5 సంవత్సరము దేవుడు వారిని సురక్షితముగా పోషిస్తాడు. 3.5 సంవత్సరం అపవాది చేత వారు శ్రమలు పొందుతారు. 3.5 సంవత్సరం దేవుని ద్వారా పోషింపబడతారు. కాబట్టి ఈ 7 సంవత్సరాలు మరి శ్రమల కాలము అని మనం చూస్తున్నాం. ఎప్పటి నుండి? సంఘం ఎత్తబడిన తర్వాత సాతాను అనబడినటువంటి వాడు అపవాది బయలుపడిన తర్వాత 3.5 సంవత్సరం దేవుని బిడ్డలకి శ్రమలు, 3.5 సంవత్సరం దేవుని ద్వారా వారు పోషింపబడతారు. మిగిలిన వారు ఏమవుతారంటే శ్రమలకి గురవుతారు. ఎవరైతే ప్రభువును నమ్మలేదో, ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో, ఎవరైతే ప్రభువుని మరి ధిక్కరించారో వారికి ఈ భూమి మీద శ్రమలు పాలవుతారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వేరే మార్గము లేకుండా అపవాదితో కలిసిపోతారు. కానీ దేవుని బిడ్డలకి దేవుని యొక్క కాపుదల ఉంటుంది. 3.5 సంవత్సరం మరి వారికి శ్రమలు ఉన్నప్పటికీ 3.5 సంవత్సరం దేవుని ద్వారా వారు రక్షింపబడతారు. కాబట్టి ఈ కాలాన్ని మనము 6వ కాలము అని చూస్తున్నాం. 7వ కాలమే 1000 ఏండ్ల పరిపాలన కాలము. ఈ కాలమును గురించి మనము చూడగలిగితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం నుండి 21వ వచనాల వరకు, మనం 21వ అధ్యాయం వరకు కూడా మనం చూసుకుంటే, ఆ తర్వాత భూమి మీద అంటే దేవుడు తన సంఘముతో కూడా, తన పెండ్లి కుమార్తెతో కూడా ప్రభువు పరలోకము నుండి దిగి వస్తాడు. దిగి వచ్చినప్పుడు భూమి మీద దేవుని బిడ్డల యొక్క పరిపాలన అన్నది
జరుగుతుంది. అది ఎప్పటి వరకు జరుగుతుంది అంటే 1000 ఏండ్ల కాలం. ఈ 1000 ఏండ్ల కాలము అపవాది అనబడిన వాడు, సాతాను అనబడిన వాడు సంకెళ్ళతో బంధింపబడి వాడు పాతాళంలోనికి త్రోయబడతాడు. పాతాళంలోనికి త్రోయబడిన తర్వాత భూమి మీద 1000 ఏండ్ల ప్రభు యొక్క పరిపాలన ఉంటుంది. అప్పుడు మనుషులు అందరూ కూడా సంతోషముతో మరి జీవించేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. అయితే ఈ 1000 ఏండ్లు అన్నది మీరు ఆలోచించే చూసుకోండి. అప్పటికి ఎవరు ఉంటారో మనకు తెలియదు 1000 ఏండ్లకి. కానీ ఆ 1000 ఏండ్లు గతించిన తర్వాత అపవాది కొంచెం కాలము విడవబడతాడు. అపవాది కొంచెం కాలము విడవబడినప్పుడు వాడు మరి వాడితో పాటు పోగు చేసుకున్నాడు చూడండి. వీళ్ళందరూ కూడా కలిసి, అంటే వాడు మోసం చేసి అనేకులను తన వైపుకు లాక్కొని మరి అనేకులను మోసపరిచి మరి తన వైపుకు లాక్కొని దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వస్తాడు. దేవుని బిడ్డల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుడు చివరిగా వాడిని అగ్నికుండంలోనికి పడవేసి రెండవ మరణము అన్నదానికి సమాప్తి చేస్తాడు. అంటే ఎవరైతే క్రీస్తునందు మరి ఆ శ్రమల మధ్యలో మరి మరణించారో, ఎవరైతే క్రీస్తు కొరకు ఈ 1000 ఏండ్లు బ్రతికి మరణించారో వారందరూ కూడా, ఆ మృతులైన వారందరూ కూడా మరలా లేస్తారన్నమాట. అప్పుడు నిత్యమైనటువంటి దండన అపవాదికి ఇవ్వబడుతుంది. వాడిని ఎంతమంది అయితే అనుసరిస్తారో వారందరికీ కూడా నిత్య దండన అన్నది మరి నిర్ణయింపబడుతుంది. కాబట్టి ఈ 1000 ఏండ్ల పరిపాలనలో ఎవరు ఉంటారో మనకు తెలియదు, కానీ మనమైతే ఈ కృపాకాలంలో ఉన్నాము. వెనక జరగనైనటువంటి పరిస్థితులను కూడా తెలుసుకునే ఒక భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకు సమయం ఉన్నప్పుడు ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే 20వ అధ్యాయము 21వ అధ్యాయాన్ని మీరు చదువుకుంటే అక్కడ మనకి ఈ 1000 ఏండ్ల పరిపాలన గురించి మనకి దేవుడు రాయించాడు. 21వ అధ్యాయము 2వ వచనాలు చదువుకుందాం. 1, 2. అంతటా నేను కొత్త భూమిని చూచి తిని గతించిపోయేను, పట్టణము అలంకరింపబడిన సిద్ధపడి యుద్ధ నుండి దిగి వచ్చుట చూచి తిని, ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపరముండును, ప్రజలై ఉండురు, వారి దేవుడై ఉండును, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును మరణము ఇక ఉండదు, దుఃఖమైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయేను. ఇదిగో చేయనున్నానని చెప్పాను, నమ్మకమును ఆయనతో చెప్పుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ 1000 ఏండ్ల పరిపాలన అన్నది ఎంత మరి సంతోషకరమైనది అన్నదానికి దేవుడే మనుషుల మధ్యలోకి వచ్చి నివాసం చేసేటువంటి ఒక గొప్ప భాగ్యమును ఆ దినాలలో ఉన్నటువంటి వారు పొందుకుంటారు అంటున్నాడు. కాబట్టి ఆ యొక్క ధన్యత, ఆ యొక్క భాగ్యము ఎవరికి మరి లభిస్తుందో మనకు తెలియదు, కానీ ఈ రోజుల్లో మనము నిజంగా ఈ కాలంలో ఉన్నందుకు మనమందరము కూడా ఎంతో ధన్యులము అని చెప్పుకోవాలి. కాబట్టి ఈ 7 కాలములను గురించి మనం ఇంకా విస్తారంగా వీటిని గురించి ఆలోచించవచ్చు, కానీ దేవుని చిత్తం అయితే ఒక్కొక్క కాలముల గురించి రానైనటువంటి దినాలలో మనము పరిశీలన చేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు తన వాక్యమును దీవించునుగాక.